పసిడి పరుగు తగ్గింది. మరి ఎందుకలా తగ్గింది? ఇంకెంత తగ్గుతుంది? సో, మెయిన్‌గా బంగారం కరెక్షన్ రావడానికి గల రీజన్స్ ఏంటి? ఇలా బోలెడన్ని విషయాలు మనతో పాటు మాట్లాడడానికి, మనతో పాటు కూడా యాంఫీ రిజిస్టర్డ్ అలాగే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన పిఎస్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే సార్. నమస్తే గణేష్ గారు. సార్, బంగారం పసిడి పరుగు ఒక్కసారిగా తగ్గింది. ఈ ఎంఓయూ సైన్‌లు అన్నీ అయిపోయిన తర్వాత. ఇంకా తగ్గుతుందంటారా? చాణక్య గారు గోల్డ్ ప్రతి ఒక్కరు చూసే ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్. సో ప్రతి ఒక్కరి ఆలోచించేది ఏంటంటే ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు కొందాం అని చెప్పి డబ్బులు పెట్టుకుని పక్కన కూర్చుంటారు. రైట్. సో మనం చూసుకుంటే సార్ లాస్ట్ ఇయర్ నుంచి ఒక ఫ్యూ మంత్స్ ఈ ఇయర్కి వచ్చినప్పటికి 70,000 నుంచి 1,83,000 వరకు వెళ్ళింది. 10 గ్రామ్ గోల్డ్ 24 క్యారెట్. సార్ ఇప్పుడు జనరల్గా చూసిన అక్కడి నుంచి మళ్ళీ 1,55,000 వరకు వచ్చి అక్కడే కొంతసేపు ట్రేడ్ అయింది బికాస్ ఆఫ్ దిస్ ఇజ్రాయెల్ యుఎస్ ఇరాన్ వార్. అదేమైందంటే ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఎప్పుడైతే క్లోజ్ చేశారో, సో ఏది కొలుక్కు రాకపోవడం వల్ల, ఆయిల్ ప్రైసెస్ పెరగడం వల్ల, డాలర్ ప్రైస్ స్ట్రాంగ్ అవడం వల్ల, రూపీ డిప్రిషియేట్ అవడం వల్ల గోల్డ్ అనేది పడింది. రైట్. జనరల్గా ఇలాంటి గ్లోబల్ ఫ్యాక్టర్స్ ఉండేటప్పుడు మార్కెట్ ఈక్విటీస్ పర్ఫామ్ చేసేటప్పుడు గోల్డ్ పడాలి, గోల్డ్ ఈక్విటీస్ నాన్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు గోల్డ్ పెరగాలి. బట్ ఇన్ జనరల్ కేటగిరీ. కాకపోతే ఇప్పుడు రివర్స్ అయింది బికాస్ ఆఫ్ ద స్ట్రాంగ్ డాలరు, తర్వాత రూపీ డిప్రిషియేషన్, అదర్ రీజన్స్ ఫ్యాక్టర్స్. సో జనరల్గా మనం గోల్డ్ కొనాలా ఈ టైంలో కాదా అనేది అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు మన గోల్డ్ ట్రేడింగ్ రేట్ ఏంటంటే 1,43,200 పర్ 10 గ్రామ్స్ 24 క్యారెట్. రైట్. సో వేరియస్ ఫ్యాక్టర్స్ కానీ మనం చూసుకుంటే, గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కానీ విచ్ విల్ టేక్ దట్ గోల్డ్ అప్. డ్రైవర్స్, కరెంట్ డ్రైవర్స్ అని మాట్లాడుకుంటే గ్లోబల్ ఫ్యాక్టర్స్ కానీ మనం కన్సిడర్ చేస్తే ఫస్ట్ ఏంటంటే యుఎస్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ ట్రాజెక్టరీ ఎలాగ ఉంటుంది, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. తర్వాత యుఎస్ రియల్ ఈల్డ్స్ రెండో ఫ్యాక్టర్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యుఎస్డి స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉందా, వీక్ అవుతుందా అనేది అదొక రీజన్, మెయిన్ ఫ్యాక్టర్. తర్వాత జియో పొలిటికల్ రిస్క్. దీస్ ఆల్ గ్లోబల్ ఫ్యాక్టర్స్. డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కానీ మనం మాట్లాడుకుంటే ఆర్బీఐ ఎంతవరకు కొండ మొదలెడుతుంది, ఈ సెంట్రల్ బ్యాంక్స్ అన్ని గోల్డ్ రిజర్వ్స్ ఎంతవరకు ఉంటుంది అంటే జనరల్గా మన పిఎం గారు ఏమన్నారంటే ప్రతి ఒక్కరికి ఇలాంటి సిచ్యువేషన్స్లో కొండను తగ్గించుకోండి, ఆయిల్ వాడకం తగ్గించుకోండి, అంటే సినారియోస్ కొంచెం బాగుండదేమో అని చెప్పి, ఇంకా ఎస్కలేట్ అవుతుంది అని చెప్పి ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు. రైట్. జనరల్గా ఇప్పుడు డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ కనుక అనుకుంటే ఆర్బీఐ బయింగా సెల్లింగా అనేది ఒక ఫ్యాక్టరు. ఇంకోటేమో రూపీ అండ్ వర్సెస్ యుఎస్డి ఎలాగా రియాక్ట్ అవుతుంది అనేది, డిప్రిషియేట్ అవుతుందా ఎప్రిషియేట్ అవుతుందా అనేది ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే ఇంపోర్ట్ డ్యూటీస్. మన బంగారం ఎప్పుడు బయట నుంచి ఇంపోర్ట్ చేస్తాం కాబట్టి ఆ డ్యూటీస్ అన్ని ఎలా ఉంటుంది, లీవీస్ ఎలా ఉంటుంది అనేది అదొక మెయిన్ ఫ్యాక్టర్. తర్వాత సీజనల్ డిమాండ్, అంటే ఎప్పుడైనా గిడ్డింగ్స్ ఉన్నప్పుడు జనరల్గా మనం బంగారం ఎక్కువ కొంటుంటాం. సో ఈ మేజర్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ ఫ్యాక్టర్స్, డొమెస్టిక్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఒకవేళ మన గోల్డ్ ట్రాజెక్టరీ చూసుకుంటే, ఓకే, ఒక నియర్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్. అంటే నియర్ టర్మ్ అని మనం మాట్లాడుకుంటే సార్ 0 to 3 months, ఓకే, ఫ్రమ్ నౌ చూసుకుంటే సార్ లార్జ్లీ ఒకవేళ మోడెస్ట్ వాలటాలిటీ కానీ ఉంటూ ఇలా సినారియో కరెంట్ లెవెల్స్లో కానీ ఉంటే +or- 3 to 6% చేంజెస్ ఉంటుంది. రైట్. ఓకే. రెండోది ఏంటంటే తర్వాత ఈ వేరే ఫ్యాక్టర్స్ దేనివల్ల అని మనం మాట్లాడుకుంటే ఫెడ్ కామెంట్స్ కానీ, సిపిఐ ప్రింట్స్ కానీ, ఈ రీజన్స్ వల్ల మనకి ఒక నియర్ టర్మ్లో ఇంత ఫ్లక్చుయేషన్స్ అనేది కనబడుతుంది. రైట్. ఇంకోటి ఏంటంటే యుఎస్ ఈల్డ్స్ ఫాల్ ఆర్ జియో పొలిటికల్ టెన్షన్స్ రైజ్ చేసేటప్పుడు ఏంటంటే అప్ సైడ్ ప్రెషర్ ఉంటుంది. అర్థమైందా సార్ మీకు చెప్పింది? యుఎస్ ఈల్డ్స్ ఒకవేళ పడతా లేదా జియో పొలిటికల్ టెన్షన్స్ పెరిగిన, ఓకే, రైట్. సో అప్ సైడ్ ప్రెషరు. అదే యుఎస్డి రూపీ స్ట్రెంగ్తన్ అయిందంటే అండ్ ఈల్డ్ రైజ్ కానీ అయితే డౌన్లోడ్ ప్రెషర్ కనబడుతుంది, డౌన్ సైడ్ ప్రెషర్ కనబడుతుంది. మీడియం టర్మ్ తీసుకుందాం సార్. ఇప్పుడు మీడియం టర్మ్ తీసుకుంటే 3 to 12 months. ఓకే. బుల్ కేస్ జనరల్గా చూసుకుంటే ఈ 3 to 12 months లో 8 to 15% గెయిన్స్ ఫ్రమ్ ద కరెంట్ లెవెల్స్ కనబడే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. రైట్.
ఓకే. ఇంకా ఒకవేళ బేస్ అంటే ఒకవేళ ఫ్లాట్‌గా గాని మోడరేట్ రెడీ స్టడీగా ఉండేటట్టు చూసుకుంటే ఫ్లాట్‌గా +5% to 10% పెరిగే పెరిగే ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి మోడరేట్‌లో. అదే కేస్ అనుకోండి. కేస్‌లో చూసుకుంటే డౌన్ 5-10% తగ్గే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మీరు Hmm. ఇందాక అడిగారు కదా! తగ్గుతదా? పెరుగుతదా అని. యా సో, ఎవ్వరు అంత కరెక్ట్ ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి పెరిగితే ఒక 8-15% పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పడితే అలాగే 5-10% కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే 1.45 దగ్గర ఉంది. Hmm. ఇంకా నుంచి కొంచెం అంటే 1.35 గానీ 1.4 గానీ వచ్చే ఇప్పుడు అవకాశాలు ఆల్రెడీ ఉంటాయి. 1.43 ఉంది సార్. 1.45 కాదు. నిన్న మార్కెట్ క్లోజింగ్ 1.43. 43 ఓకే. సో 1.43 ఉండేటప్పుడు ఏంటంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ కనబడుతుంది. మన ఇప్పుడు కేటగిరీస్ ఒక మీడియం టర్మ్ లో కానీ చూసుకుంటే 5-10% డౌన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే ఒకేసారి మనం ఎప్పుడు టైమ్ ద మార్కెట్ చేయలేము. సో ఒక స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద ఒకవేళ డిజిటల్ ఫార్మ్ ఆఫ్ గోల్డ్ కానీ గోల్డ్ ఈటీఎఫ్ కానీ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకునేటప్పుడు స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవాలి ఎప్పుడైనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 లక్షలు ఉంది, ప్రతిదీ గోల్డ్ లో పెట్టాలనుకున్నప్పుడు కొంత పాటు ఒకసారి లంసము మిగతాది స్టాగర్డ్ వే ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 2-3-4 months ఓకే. స్పాన్ లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ కమింగ్ టు లాంగ్ టర్మ్ సార్. లాంగ్ టర్మ్ 1 to 3 years plus years అనుకుందాం. ఇక్కడ ఏంటంటే జనరల్ గా మనం గోల్డ్ ఎప్పుడు హెడ్జింగ్ కోసం కొంటాం ఇన్ఫ్లేషన్. సార్ ప్రతి ఒక్కరికి నేను చెప్పవలసింది ఏంటంటే గోల్డ్ ఈజ్ కమోడిటీ అసెట్ క్లాస్ విచ్ విల్ ప్రొటెక్ట్ యువర్ మనీ Money. వెల్త్ అండ్ ఈక్విటీ ఈజ్ అసెట్ క్లాస్ వేర్ యూ విల్ క్రియేట్ వెల్త్. ఓకే. వేర్ ఇట్ ప్రొటెక్ట్స్ ఇట్ విల్ క్రియేట్ వెల్త్. అంటే నేను చెప్పేది ఏంటంటే గోల్డ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. మేజర్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి ఇన్ ఈక్విటీస్ యాజ్ ఆఫ్ టుడే ఇన్ లాంగర్ రన్. షార్ట్ టర్మ్ అయితే కాదు సార్. ఇంకోటి ఏంటంటే సార్ కీ ఇండికేటర్స్ కానీ మనం మాట్లాడుకుంటే సార్ మన ఫిజికల్ డిమాండ్ అనేది మన ఇండియాలో ఎప్పుడు ఉండేది. ప్రతి ఒక్కరు ఫిజికల్ గా గోల్డ్ కొనాలి, ఎప్పుడు డబ్బులు పెట్టుకునే ఉంటారు. గోల్డ్ ఉన్నప్పుడల్లా ఫిజికల్ గోల్డ్ కొంటూ ఉంటారు. కరెక్ట్. సో మేజర్ ఇలాంటివన్నీ ఉండేటప్పుడు సార్ ఇంకోటి ఏంటంటే సార్ రీసెంట్ గా మన కోటక్ మ్యూచువల్ ఫండ్ ఎండి నిలేష్ షా గారు ఏమన్నారంటే గోల్డ్ మన జనరల్ గా ఈ ఇంత ఫ్లక్చుయేషన్స్ ఎందుకు వస్తున్నాయి ఈక్విటీ మార్కెట్స్ అని మాట్లాడుకుంటే ఎఫ్ఐఎస్ కదా, ఎఫ్ఐఎస్ కొంటారు మళ్ళీ వెళ్ళిపోతారు. రైట్. సో నిలేష్ షా గారు ఏమన్నారంటే మన ఇండియాలో ఉండే గోల్డ్ రీటైల్ గోల్డ్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే గోల్డ్ ఏదైతే యూజ్ చేయకుండా అలా పెట్టున్నారో దాన్ని కానీ మనం మానిటైజ్ చేయగలిస్తే అసలు ఎఫ్ఐఎస్ అవసరం లేదన్నారు. గుర్తుపెట్టుకోండి. అంటే డిఐఎల్ కూడా చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఎఫ్ఐఎస్ వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ఈ గోల్డ్ రీటైల్ గోల్డ్ కానీ ఎవరి హౌస్ హోల్డ్ గోల్డ్స్ కానీ మనం మానిటైజ్ చేయగలిస్తే అసలు ఎఫ్ఐఎస్ అవసరం లేదన్నారు. మంచి కాన్సెప్ట్ సార్. అది అవుతుందా లేదా అనేది తెలీదు. బట్ జనరల్ గా ఇప్పుడు ఏంటంటే మనం వెళ్ళి తాకట్టు పెట్టి లోన్స్ అన్ని ఈజీగా ఇస్తుంటారు గోల్డ్ మీద. బట్ ఇలాంటి మానిటైజ్ అంటే అనవసరమైన గోల్డ్ ఏదైతే లాకర్ లో మనం పెడుతున్నామో దానికి మళ్ళీ మెయింటెనెన్స్ కడుతున్నామో అలాంటి గోల్డ్ ని మానిటైజ్ చేసుకోగలిస్తే మంచి ఇన్కమ్ అనేది కూడా మంచి ఇన్కమ్ మంచి ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతుంటది. అనవసరమైన గోల్డ్ ఏదైతే మీరు కొని పెట్టుకున్నారో. ఓకే. ఆబ్వియస్లీ ఇట్స్ నాట్ అ వెల్తీ క్రియేషన్ ప్రోడక్ట్ కాబట్టి అంటే ఈ గోల్డ్ అనేది వెల్త్ క్రియేట్ చేయదు. ఎప్పుడు గోల్డ్ అనేది మనం మాట్లాడుకున్నట్టుగా ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ వెల్త్ when it is required. Right. Sir, ఇంకోటి ఏంటంటే సార్ రీసెంట్ గా వచ్చిన ఇన్ఫర్మేషన్ అంటే గోల్డ్ హ్యాస్ ఓవర్టేకన్ యుఎస్ ట్రెజరీ బాండ్స్. రైట్. ఈ లేటెస్ట్ అప్డేట్ ఒకవేళ ఫ్యూ డేస్ బ్యాక్ది. సో ఇలాంటివి చూసుకున్న మన సెంట్రల్ బ్యాంక్ ఇప్పుడు మనం మెయిన్ చూడవలసింది ఏంటంటే మన సెంట్రల్ బ్యాంక్ కానీ ఎక్కువ కొన్ని జనరల్ గా ఈ గ్లోబల్ అన్సర్టెనిటీస్ ఉండేటప్పుడు సెంట్రల్ బ్యాంక్ అనేది ఎక్కువ కొంటూ ఉంటారు. Because it is a hedging to our asset to our economy. ఎప్పుడైనా ఇలాంటి గ్లోబల్ కాన్ఫ్లిక్ట్స్ కానీ ఉంటే ఇది ఒక అసెట్ క్లాసు. ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ కూడా మనం కొనడం తగ్గించమన్నారు. ఎందుకన్నారంటే గోల్డ్ మనం ఎప్పుడైతే ఇంపోర్ట్ చేస్తుంటాం కాబట్టి విల్ బి స్పెండింగ్ లాట్ ఆఫ్ డాలర్స్. మన ఉండే రిజర్వ్స్ కూడా మొత్తం కరిగిపోతుంది త్వరగా. సో అలాంటి రిజర్వ్స్ ని ఇంకెక్కడైనా పెట్టొచ్చు కదా అని ఒక ఉద్దేశంతో ఈ అన్ని ప్రికాషన్స్ మన ప్రైమ్ మినిస్టర్ గారు
మన అందరికీ అడ్వైస్ చేశారు. ఓకే. ఐ హోప్ బట్ ఇప్పుడు చూసుకుంటే సార్ గోల్డ్ ఎంతవరకు వెళ్తారని మాట్లాడుకుంటే సార్ 27, 28 గురించి మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 26. ఓకే. అంటే ఇంకొక నెక్స్ట్ 2 years లో ఎలా ఉంటుంది అని చెప్పారు. నెక్స్ట్ 2 years సుమారుగా ఇన్స్టిట్యూషన్ ప్రిడిక్షన్స్ ఏంటంటే సార్ 1,50,000 నుంచి 2 lakhs వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో లాస్ట్ 2025 నుంచి 26 లో ఎంత ఫాస్ట్గా అయితే పెరిగిందో అంత ఫాస్ట్ అయితే మీకు రిటర్న్స్ ఉండదు. అంత ర్యాలీ అనేది ఉండదు సార్. గోల్డ్ మనం చూసుకుంటే సార్ రిటర్న్స్ లాస్ట్ 1 week, 1 month, 3 months నెగిటివ్ రిటర్న్స్. ఓకే, 6 months, 1 year, 2 year, 3 year, 5 year పాజిటివ్ రిటర్న్స్. చూసుకుంటే 6 months చూసుకుంటే 2.72%, 1 year తీసుకుంటే 44.56%, అదే 5 years రిటర్న్ తీసుకుంటే 197.60% రిటర్న్. 1 year లో. సో 5 years రిటర్న్. ఓకే. సో జనరల్ గా ఈ 5 years రిటర్న్ కూడా ఏంటంటే బికాస్ ఆఫ్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. సో ఆ 5 years లోనే వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ షోయింగ్ దట్ మచ్ ఆఫ్ రిటర్న్స్. కానీ ఎప్పుడు ఇంత రిటర్న్స్ వస్తుందని మనం ప్రిడిక్ట్ చేయగానే గోల్డ్ ఎప్పుడు అలా ఒకే దగ్గర లాంగ్ టైంలో ఉంటుంది, స్టాగ్నెంట్గా ఉంటుంది, అక్కడే ట్రేడింగ్ అవుతుంటుంది. సడన్ గా ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకేసారి పెరుగుతుంది. బట్ అగైన్ టెల్లింగ్ యూ సార్, వెల్త్ క్రియేషన్ ఈజ్ ఇన్ ఈక్విటీస్, నాట్ ఇన్ గోల్డ్. గోల్డ్ ఈజ్ ఏ asset class where it protects your wealth. అది గుర్తుపెట్టుకుంటూ మీ ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్లాన్ చేసుకోవాలి. ఇట్ వాస్ నైస్ సార్. అంటే నెక్స్ట్ 2 years లో ఎలా ఉండబోతుంది అండ్ ప్రెసెంట్ అయితే ఈ మార్కెట్ కరెక్షన్ వల్ల ఎంత వరకు వెళ్తుంది అనేది కూడా చాలా చక్కటి కబుర్ అనేది కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.